ఈ వీడియోలో నా ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, 6 months ఇంటర్న్షిప్ ఎలా జరిగింది, తర్వాత ఆ ఇంటర్న్షిప్ టు ఫుల్ టైం ఎలా కన్వర్ట్ అయిందో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మామ. దిస్ ఈస్ కునాల్. ఆఫీస్ వ్లాగ్స్ కానీ లేదంటే కంపెనీస్ గురించి కానీ ఇంటర్వ్యూస్ గురించి కానీ ఇలాంటి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గో. కమింగ్ టు మై ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూ, నేను SRM కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ మామ. 4th year ఫస్ట్ సెమ్లో మాకు జూమ్ ఇన్ఫో అనే కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చింది, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చింది. అందులో మాకు 4 rounds ఉన్నాయి. కోడింగ్ ఒకటి, టెక్నికల్, మేనేజరు, HR. ఈ 4 rounds క్లియర్ చేసి ఇప్పుడు మనం ఈ కంపెనీలో ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసామన్నమాట. అది మ్యాటర్. కోడింగ్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్లో పెట్టారు. నువ్వు చేసిన కోడింగ్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పారు. అంటే వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు రాసిన కోడింగ్కి. తర్వాత టెక్నికల్ రౌండ్లో సమ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. తర్వాత మేనేజర్ రౌండ్లో నా రెజ్యూమే గురించి, నా ప్రాజెక్ట్స్ గురించి, ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేసావు, ఇదే ప్రాజెక్ట్ ఎందుకు చేసావు, దీనివల్ల ఏం యూజ్, ఇలాంటి క్వశ్చన్లు కొన్ని అడిగారు. తర్వాత కొన్ని బిహేవియరల్ రౌండ్స్ అంటారు కదా, సో కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో వాట్ ఈస్ యువర్ డెసిషన్ అన్నట్టు అడిగారు. తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయితే నాకు చాలా సింపుల్ జరిగింది. అంటే ఎక్కువసేపు జరిగింది కానీ ఒక్క క్వశ్చన్ కూడా నాకు కష్టమైంది లేదంటే దీనికి నేను ఆన్సర్ చెప్పలేను అనే క్వశ్చన్స్ అయితే ఒక్కటి కూడా లేవు. సో యా, ఐ కెన్ సే హెచ్ఆర్ రౌండ్ ఈజ్ లైక్ లిటిల్ ఈజీ అనమాట ఫర్ మీ. ఐ డోంట్ నో అబౌట్ ఆల్, బట్ యా. సో మా కంపెనీ నుంచి మేము 3 సెలెక్ట్ అయ్యాము. ఆ 3లో నేను ఒకరిని. సో అలా నా ఇంటర్వ్యూ జరిగింది. 4th year సెకండ్ సెమ్ నుంచి మా ఇంటర్న్షిప్ 6 months ఉండిద్ది అని చెప్పారు. సో 4th year సెకండ్ సెమ్లో నేను చెన్నైలో ఉండే జూమ్ ఇన్ఫో ఆఫీస్కి వచ్చా. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి ఐ గాట్ ఫుల్ టైమ్ ఆఫర్ ఫ్రమ్ జూమ్ ఇన్ఫో. అంటే మీనింగ్ నా 6 months ఇంటర్న్షిప్ అయిపోయింది. 6 months ఇంటర్న్షిప్లో మేము చాలా టీమ్స్ తిరిగాం. అంటే 1 month ఒక టీంలో పనిచేసాం, నెక్స్ట్ 2 months ఒక టీంలో పనిచేసాం, తర్వాత నెక్స్ట్ 3 months ఒక టీంలో పనిచేసాం. సో మేము ఇదంతా పనిచేసి లైక్ ఎంటైర్ థింగ్ అబౌట్ జూమ్ ఇన్ఫో అన్నట్టు, మా కంపెనీ గురించి, లేదంటే ఇక్కడ వీళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, వాట్ ఈస్ ద ప్రియారిటీ ఫర్ జూమ్ ఇన్ఫో రైట్ నౌ అన్నట్టు. సో ఇదంతా తెలుసుకున్నాం. ఈ కంపెనీలో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు సూపర్ అనిపించింది. ఓన్లీ 3 days ఆఫీస్కి రావాలి, 2 days ఇంట్లోంచి పని చేయొచ్చు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ అనమాట. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఇంటర్న్షిప్ కూడా సేమ్ అలాంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. సో అలా సక్సెస్ఫుల్గా 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అన్ ఇంటర్న్ లీడ్స్ టు ఫుల్ టైమ్ మామ. అంటే వాళ్ళకి నచ్చితే ఫుల్ టైం చేసుకుంటారో లేదంటే లేదు. అప్పుడే అమెరికా నుంచి CEO కింద ఉండే వాళ్ళిద్దరు ఇండియాకి రావడం జరిగింది. సో ఎలాగో వాళ్ళు ఇండియాకి వచ్చారు కదా అని చెప్పి మా 6 months ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి మమ్మల్ని వాళ్ళకి రీడౌట్ చేయమని చెప్పారు. అంటే మేము లాస్ట్ 6 months ఏం చేసామో అదంతా వాళ్ళకి చెప్పమని చెప్పారు. సో హ్యాపీ. మేమేం చేసామంటే లాస్ట్ 6 months ఏం చేసాము ఇదంతా ఒక PPTలో పెట్టేసి ఆ PPTని వాళ్ళ ముందు ప్రజెంట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో రియాక్షన్ అయితే సూపర్ మామ. వాళ్ళైతే బ్లాస్ట్ అయిపోయారు. సో అట్ ఎనీ కాస్ట్ హైడ్ దెమ్ అన్నట్టు, లైక్ అలాంటి ఒక రియాక్షన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఐ డోంట్ నో, మేము అంత చేసామా అంటే నాకు అనిపించలే. బట్ దే మైట్ బి థింకింగ్, అంటే ఒక 4th year బీటెక్లో ఉండే స్టూడెంట్లు ఇంత చేశారంటే ఓకే, దట్ మైట్ బి గ్రేట్ అన్నట్టు ఆలోచించారేమో. బట్ స్టిల్ యా, దే ఆర్ లైక్ సూపర్ హ్యాపీ టు హైర్ అస్. సో 4th year ఫైనల్ సెమిస్టర్ లాస్ట్ డేకి నాకు జూమ్ ఇన్ఫోలో ఫుల్ టైమ్ ఆఫర్ వచ్చింది. సో ఫుల్ టైమ్ ఆఫర్లో కొంచెం శాలరీ డిస్కషన్ చేశారు, శాలరీ కన్ఫర్మ్ చేశారు. తర్వాత నేను బెంగళూరు లొకేషన్ అడిగా. బెంగళూరు లొకేషన్ అడిగితే ఒక 6 months to 1 year ఇక్కడ చెన్నైలో పనిచేసి తర్వాత బెంగళూరు పంపిస్తామని చెప్పారు. సో ఇలా జరిగింది. శాలరీ అయితే ఇంకా కొంచెం పెంచమని చెప్పా. బట్ ఒక ఫ్రెషర్కి మన కంపెనీలో దిస్ ఇస్ ద టాప్ శాలరీ మేము ఇచ్చేది ప్రస్తుతానికి అయితే అని చెప్పారు. So yeah, that's how the discussions went, and yeah, I got the offer letter and I signed it. Now officially we are an employee of Zoom Info. I think నేను మోస్ట్లీ నా ఇంటర్న్షిప్ స్టార్టింగ్ నుంచి ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఎలా అయ్యానో మొత్తం అంతా కవర్ చేసినా అనుకుంటున్నా, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ ఫర్ యూ. నా ఇంటర్వ్యూలో ప్రతి రౌండ్లో ఏ క్వశ్చన్లు అడిగారు అనేది తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. అండ్ ఇఫ్ యూ వాంట్ ఏ వీడియో దెన్ ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. ప్లీజ్ కామెంట్ బిలో. అది మరి మ్యాటర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.